రామ్ రామ్ ఫ్రెండ్స్, వర్షం పడలేదు, అయినా నది ఉప్పొంగింది. నేపాల్లో అసలు ఏం జరిగింది? నది ఎందుకు ఇంత భయంకరంగా మారింది? సీసీటీవీ దృశ్యాలు చూస్తే ఒక్కసారి గుండె ఆగినట్టు అవుతుంది. మనుషులు పరుగులు తీస్తున్నారు, వాహనాలు కొట్టుకుపోతున్నాయి, భవనాలు ఊర్లు కళ్ళ ముందే మాయమవుతున్నాయి. అసలు ఏం జరిగింది? ఆగస్టు 26 ఉదయం సుమారు 8:37 చైనా సరిహద్దు దగ్గర భూమి బలంగా కంపించింది. మొదట దాన్ని ఎర్త్క్వేక్ అని భావించారు, కానీ యుఎస్ జియోలాజికల్ సర్వే తర్వాత ఇచ్చిన విశ్లేషణలో అసలు విషయం బయటపడింది. అది ఎర్త్క్వేక్ వల్ల వచ్చిన ల్యాండ్ స్లైడ్ కాదు, ల్యాండ్ స్లైడ్ వల్ల వచ్చిన షేకింగ్. ఒక గ్లేషియర్, అదే భారీ మంచు రాతి కొండ చర్యల భాగం పర్వతం నుంచి ఒక్కసారిగా విరిగి లోయలోకి దూసుకొచ్చింది. ఆ భారీ దెబ్బ వలన ఏర్పడిన కంపనాలు సుమారు ఎర్త్క్వేక్ లాగా రికార్డ్ అయ్యాయి. ఆ మంచు, ఆ రాళ్ళు, ఆ మట్టి అన్నీ నేరుగా లెండేకోలా అనే చిన్న ప్రవాహంలోకి పడ్డాయి. అది బోటేకోషి నదికి కలుస్తుంది. రాళ్ళు, మంచు, మట్టి కలిసి ఆ ప్రవాహాన్ని పూర్తిగా అడ్డుకున్నాయి. ఒక్కసారి ఊహించండి, ఒక నదికి అడ్డంగా ఒక భారీ గోడ ఏర్పడింది. ఆ గోడ వెనక నీరు పేరుకుపోతూనే ఉంది. నీరు పెరుగుతోంది. ఆ తర్వాత ఆ గోడ ఒక్కసారిగా విరిగిపోయింది. అప్పుడు కిందకి వచ్చింది కేవలం నీరు కాదు, నీరు, మట్టి, భారీ బండరాళ్ళు, మంచు అన్నీ కలిసి ఒక భయంకరమైన గోడలా దూసుకువచ్చాయి. సీసీటీవీలో రసూవగాది బార్డర్ పోస్ట్ కనిపిస్తుంది. ఒక్క నిమిషం కూడా పూర్తి కాకముందే మొత్తం క్రాసింగ్ కనిపించకుండా పోయింది. తర్వాత టిమూరే, సఫ్రుబేసి, నువాకోటెలో నుంచి బీదూర్ వరకు చేరింది. చివరికి 100 కిలోమీటర్లకు పైగా దూరంలో దేవ్గఢ్ ప్రాంతం వరకు ప్రభావం కనిపించింది. ఇప్పటికే ఈ విపత్తులో నేపాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయినట్టు నివేదికలు చెప్తున్నాయి. వందలాది మంది ఇంకా గల్లంతయ్యారు, అది వేల సంఖ్యలో ఉంటుంది. ఒక విషాదకరమైన విషయం ఏంటంటే, ఈ ప్రాంతం కైలాష్ మానస్ సరోవర్ యాత్రకు వెళ్లే మార్గంలో కూడా ఉంది. వందలాది మంది ప్రయాణికుల ఆచూకీ తెలియడం లేదు. వారిలో భారతీయులు కూడా ఉన్నారు. తాజా నివేదికల్లో 100 మందికి పైగా భారతీయులు గల్లంతైనట్లు సమాచారం వస్తుంది. అయితే ఈ సంఖ్య కూడా ఇంకా పెరిగే అవకాశమే ఎక్కువ ఉందంటున్నారు. ఒక్క నిమిషంలో ప్రాణాలు అనంత వాయువులో కలిసిపోయాయి. కొందరు ముక్కలు కాబడ్డారు, సగానికి విడిపోయిన దేహాలు దొరుకుతున్నాయి. సంపాదించిందంతా నిమిషంలో నీళ్లలో కలిసిపోయింది. కొందరు ప్రాణాలతో బయటపడ్డారు, కానీ ఇల్లు లేదు, ఆస్తి లేదు, సంపాదించింది ఏదీ లేదు. ప్రాణం మాత్రం మిగిలిపోయింది. ఇదే ప్రకృతి విపత్తు యొక్క అత్యంత బాధాకరమైన ముఖం. ఇక్కడి నుండి ఆ దృశ్యాలు చూసి అయ్యో అంటాం, బాధపడతాం, కానీ మనకి తెలిసిన వాళ్ళు అక్కడ ఉన్నారు, చిక్కుకుపోయారు, ఎలా ఉన్నారు అనే ఆలోచన వెన్నులో వణుకు పుట్టిస్తుంది కదా. దెన్ మన వాళ్ళ దగ్గర నుండి నేను బాగానే ఉన్నాను అనే మెసేజ్ కాల్ వచ్చే వరకు ఆ వణుకు, ఆ భయానికి కట్టలు వేయలేం. చైనా ఈ బార్డర్ నదుల మీద కొన్ని సైలెంట్గా అక్రమంగా కడుతున్న ప్రాజెక్టుల వల్ల ఇది జరిగి ఉండొచ్చు అని కొందరు ఎక్స్పర్ట్స్ అభిప్రాయం. ఒక దేశం, కొందరు మనుషుల స్వార్థానికి వేల మంది ప్రాణాలు, ఇల్లు, కలలు, కుటుంబాలు చిన్నభిన్నమైపోయినాయా? మరి భారత్కు ప్రమాదం ఉందా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. బోటేకోషి త్రిశూలి నది వ్యవస్థ డౌన్ స్ట్రీమ్లోకి ప్రవహించి చివరకు గండక్ వ్యవస్థతో అనుసంధానమవుతుంది. అందుకే భారత్లో, ముఖ్యంగా బీహార్లోని గండక్ పరివాహక ప్రాంతాలు అప్రమత్తంగా ఉన్నాయి. కానీ దీని అర్థం భారత్లో తప్పకుండా ఇలాంటి విపత్తే జరుగుతుందని కాదు. నీటి ప్రవాహం, అప్ స్ట్రీమ్ పరిస్థితులు, వర్షపాతం, నది నీటి మట్టం ఇవన్నీ రాబోయే పరిస్థితిని నిర్ణయిస్తాయి. ఈరోజు నేపాల్లో మనం చూస్తున్నది కేవలం ఒక వరద కాదు, హిమాలయాలు మారుతున్నాయనే ఒక భయంకరమైన రిమైండర్. వేల సంవత్సరాల మంచులో గడ్డకట్టుకొని ఉన్న ప్రాంతాలు ఇప్పుడు మరింత అస్థిరంగా మారుతున్నాయి. కానీ మనమేమో ఇంటికొక చెట్టు కూడా లేకుండా బతికేస్తున్నాం. 50 అంతస్తులు, 100 అంతస్తులు అపార్ట్మెంట్స్ కట్టుకొని కాంక్రీట్ జంగల్లో బతుకుతున్నాం. అవన్నీ రేపు ప్రకృతి హెచ్చరిస్తే అలా సెకండ్లలో నేలమట్టం అవ్వడమే. ప్రకృతిని మనం కాపాడుకుంటేనే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. ఈ దృశ్యాలను కేవలం ఒక వైరల్ వీడియోలా చూడకండి. ఈ దృశ్యాల వెనుక ఉన్న కుటుంబాలను గుర్తు చేసుకోండి. ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికి నా నివాళి. గల్లంతైన ప్రతి ఒక్కరూ క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థిద్దాం. ప్రకృతి ముందు మనిషి ఎంత చిన్నవాడో మరొక్కసారి ఈరోజు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది.